రాష్ట్రంలో మొదటిసారిగా బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో 5 రూపాయలకే సబ్సిడైజ్డ్ భోజనం, 3 రూపాయలకే టిఫిన్ అందించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కత్తి పద్మారావుతో కలిసి మంగళవారం సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్ను సందర్శించి రైతులు, హమాలీలు, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బోయిన్పల్లి మార్కెట్ను బాబాసాహెబ్ అంబేద్కర్ మార్కెట్గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, అప్పుడే ఈ మార్కెట్ను సందర్శిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందుకే ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మార్కెట్ యార్డ్ పేరును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్కెట్ యార్డ్గా మారుస్తూ మొదటి సంతకం పెట్టినటువంటి మార్కెట్ యార్డ్. అక్కడ అవసరమైన పూర్తి వసతులు అంటే బెడ్స్ కానీ, మ్యాట్రెసెస్ కానీ, అదేవిధంగా అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, ఫ్యాన్లు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి రైతు రాత్రి వేళ కానీ డే టైంలో కానీ రెస్ట్ తీసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మాకు రైతులు, హమాలీలు, కమిషన్ ఏజెంట్లు అందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే క్యాంటీన్ అధిక ధరలకు అమ్ముతున్నారు. 20 రూపాయలు 30 రూపాయలకు అమ్మడం, అది కూడా క్వాలిటీ లేదు. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినాం. సో దాని మీద ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అది రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నుంచే ప్రారంభం చేయాలనుకుంటున్నాం. సో 5 రూపాయలకే భోజనం ఇవ్వాలి రైతులకు, హమాలీలకు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం.